హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైట్ డ్రైవ్. సో మన ఇండియా బ్యాట్స్మెన్ ఎంత మంచి స్కోర్ పెట్టినా కూడా అన్ఫార్చునేట్లీ ఓడిపోయాం సెకండ్ ఓడిఐ. యా, చాలా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి బౌలింగ్ లో, వాటి గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫ్లాస్ కంటే ఎక్కువ పిచ్ కూడా కొద్దిగా అలాగే ఉంది మనది. చూసుకుంటే రాయ్పూర్ లో జరుగుతుంది మ్యాచ్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో జరుగుతుంది. అక్కడ చూసుకుంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి చాలా రోజులైంది. ఆ పిచ్ మీద డొమెస్టిక్ మ్యాచెస్ ఏవో కొన్ని అటు ఇటు జరిగినాయి. రీసెంట్ గా జరిగింది కూడా రంజీ ట్రోఫీ ఏదో జరిగినట్టుంది అక్కడ, డొమెస్టిక్ మ్యాచెస్ కూడా. ఆ పిచ్ లో కొద్దిగా డిఫరెన్స్ ఏముందంటే, ఒక ఎండ్ నుంచి ఏమో మంచి బ్యాటింగ్ పిచ్ లా ఉంది, ఇంకో ఎండ్ సైడ్ ఏమో గ్రీన్ ఎక్కువ ఉండేసరికి ఎక్స్ట్రా బౌన్స్ కానీ బౌన్సీ పిచ్, ఎక్స్ట్రా బౌన్స్, అన్ఈవెన్ బౌన్స్ ఉండే పిచ్ లాగా అయిపోయింది అది. అంటే ఆ పిచ్ అనేది కొద్దిగా మిక్స్డ్ పిచ్ లాగా అయిపోయింది అది. సో దట్ ఒక సైడ్ నుంచి ఏమో రన్స్ వస్తున్నాయి, ఇంకో సైడ్ నుంచి వచ్చేసి కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు బ్యాట్స్మెన్ అనేవాళ్ళు. మన ఇండియా వాళ్ళు కూడా స్టార్టింగ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ గానీ, తర్వాత అన్ఈవెన్ బౌన్స్ వల్ల జైస్వాల్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అని రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళిద్దరూ నిలబడి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి వాళ్ళు పిచ్ ని అండర్స్టాండ్ చేసుకొని పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి రన్ ఫ్లోయింగ్ అనేది వచ్చింది. అవును చూసాం. లైక్ మనం చూసుకుంటే బ్యాటింగ్ అనేది చాలా బాగా అయింది. మామూలు మనం 349 నుంచి లాస్ట్ టైం స్కోర్ చేసిన దాని మీద ఇప్పుడు 359 టార్గెట్ అనేది చాలా మంచి స్కోరే బ్యాటింగ్ పరంగా. సో ఇక్కడ ఏదన్నా ముందు నెగిటివ్ మాట్లాడే ముందు పాజిటివ్స్ గురించి చూసుకుంటే, సేమ్ ఏదైతే కింగ్ నాక్ ఉందో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. రెండు సెంచరీస్ బ్యాక్ టు బ్యాక్ కొట్టడం వల్ల ఒకటే తెలిసింది మనకి, కింగ్ అనే ఫామ్ లో ఉన్నాడు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కొంచెం స్లాపీగా స్టార్ట్ చేసినప్పటికీ మొత్తం షార్ట్స్ అనేవి ఎడ్జెస్ అయినాయి, ఎన్స్ అన్ని సరిగ్గా ఆడలేకపోయాడు. ఫస్ట్ 50 రన్స్ అనేది 52 బాల్స్ లో వేసిన, నెక్స్ట్ 50 రన్స్ 25 బాల్స్ లో కంప్లీట్ చేశాడు. సో అదొక పాజిటివ్ సైన్ మనకి. మధ్యలో ఒక ప్రాపర్ విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ నాక్ ఆడుతున్నాడు, అంటే స్టార్ట్ స్లోగా చేసి తర్వాత ఎక్సలరేట్ చేసి నాక్ కైండ్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్ అయితే మనకు కనబడింది. తర్వాత మరి యాజ్ యూజువల్ కేఎల్ రాహుల్ లాస్ట్ టైం ఎలా అయితే మ్యాచ్ ఆడాడో అలాగే ఈసారి కూడా ఇలాగే ఫినిష్ చేయడానికి వచ్చాడు. జడేజా లాస్ట్ టైం ఆడినంత నాకు ఈసారి ఆడలా, చాలా ఎక్కువ బాల్స్ తీసుకున్నాడు. సో నాకు అనిపించింది ఏంటంటే, పాజిటివ్స్ విషయానికి వస్తే బ్యాటింగ్ అనేది చాలా ప్రాపర్ గా అనిపించింది నాకు. ఏదైతే 359 టార్గెట్ ఏదో ఉంది కదా, చాలా మంచి టార్గెట్ లాగా అనిపించింది. ఏదో ఏ పిచ్ అయినా సరే, అది రాయ్పూర్ అయినా సరే 359 వచ్చినప్పుడు బౌలర్స్ అనే వాళ్ళు ఇంకా దాన్ని డిఫెండ్ చేసుకోవాలని నేను అనుకుంటాను. అండ్ దీనికంటే ముందు ఐ నీడ్ టు అడ్రస్ వన్ థింగ్. టాస్ దగ్గర చూసుకుంటే కూడా ఇండియా కన్సిస్టెంట్ గా 2023 వరల్డ్ కప్ తర్వాత నుంచి కన్సిస్టెంట్ గా ఓడిఎస్ లో 20 టైమ్స్ టాసెస్ ఓడిపోతూ వచ్చింది. ఏమో లైక్ బ్యాడ్ లక్ ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే లాస్ట్ టైం ఇండియా టాస్ గెలిచింది ఎప్పుడంటే రోహిత్ కెప్టెన్సీ ఉన్నప్పుడు, అండ్ గంభీర్ కోచ్ కానప్పుడు. సో మనకు తెలిసి ఇప్పుడు అర్థమవుతుంది అనుకోండి ఎంత గ్యాప్ అయిందో. దాదాపుగా 20 టాస్ లో ఓడిపోయింది అనమాట. సో దాన్ని ఎవరేం బ్లేమ్ చేయలేరు. కెప్టెన్స్ మారారు, ముందు శుభ్మన్ గిల్ మీద వేశారు టాస్ ఓడిపోయామని. ఇప్పుడు కేఎల్ రాహుల్ నవ్వుతా వచ్చాడు టాస్ ఓడిపోయిన తర్వాత. సో ఇది జస్ట్ లక్ ఫ్యాక్టర్. అండ్ ఈ పిచ్ అయితే మాత్రం ఒకవేళ ఇండియా టాస్ గెలిచి ఉంటే డెఫినెట్ గా సెకండ్ బ్యాటింగ్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే డ్యూ ఏదైతే వస్తుంది కదా వింటర్ లో, అండ్ రాయ్పూర్ లో ఆడుతున్నాము, సో డెఫినెట్ గా డ్యూ అనేది రాకుండా ఉండదు గ్రాస్ మీద. అండ్ వాళ్ళ సైడ్ కూడా, సౌత్ ఆఫ్రికా సైడ్ కూడా చూసుకుంటే, ఓపెనర్ డికాక్ వెంటనే అవుట్ అయిన తర్వాత తంబాబుమాను మార్కరం దే స్టార్టెడ్ బిల్డింగ్ ద పార్ట్నర్షిప్. ఇండియా పార్ట్నర్షిప్ వాళ్ళు కూడా ఏంటంటే పిచ్ ని అర్థం చేసుకొని పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. తర్వాత ఎప్పుడైతే తంబాబుమ 40 అవుట్ రన్స్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ కూడా పార్ట్నర్షిప్ మార్కరం తో పాటు పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ, బ్రెట్స్కి అండ్ మార్కరం పార్ట్నర్షిప్, తర్వాత మార్కరం కూడా సెంచరీ కొట్టాడు నీట్ గా. స్లోగా ఆడుతూ నీట్ గా పిచ్ ని అర్థం చేసుకొని, తర్వాత ఎలా అయితే రుతురాజ్ గైక్వాడ్ ఆడాడో అదే ఇంటెంట్ తో మార్కరం కూడా ఆడాడు ఇటు సైడ్ సౌత్ ఆఫ్రికా వైపు చూసుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ వికెట్ పడ్డ తర్వాత బ్రెట్స్కి ఆడాడు, బ్రెట్స్కీతో పాటు అండ్ ఆల్సో డెవాల్డ్ బ్రేవిస్ వచ్చాడు. అబ్ది ఆర్డర్ వచ్చాడు ఈసారి. డెవాల్డ్ బ్రేవిస్ రిజార్సీ కంటే ముందు వచ్చాడు. అబ్ది ఆర్డర్ వచ్చి హిట్టింగ్ కొడుతున్నాడు. 30 బాల్స్ లో 50 రన్స్ సంథింగ్ అలా చేశాడు. ఫస్ట్ హాఫ్ సెంచరీ ఇది, ఫస్ట్ హాఫ్ సెంచరీ, మెయిన్ హాఫ్ సెంచరీ ఓడిఎస్ లో. యా, జడేజా అంతటి వాడే ఫంబుల్ అయ్యాడు బౌండరీ లైన్ దగ్గర. అంటే డ్యూ వచ్చేసరికి జారిపోవడం,
చేతిలో నుంచి బాల్ జారిపోవడం, తర్వాత ప్లేయర్స్ కూడా జారిపోవడం, అది మిస్ఫీల్డ్ అయిపోయి వెళ్ళిపోవడం. కుల్దీప్ యాదవ్ కొన్ని మిస్ఫీల్డ్ చేశాడు, జడేజా మిస్ఫీల్డ్ చేశాడు. ఇట్లా ఈ ప్లేయర్స్ నుంచి మిస్ఫీల్డ్స్ రావడం, అలా అదేమైందంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి రన్ స్కోరింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఏదైతే చేతిలోకి వచ్చింది యశస్వి జైస్వాల్కి మార్క్రమ్ 50 కంప్లీట్ చేసుకున్న తర్వాత చేతిలోకి వచ్చిన క్యాచ్ 6 వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అదే షాట్ ఆడాడు తిలక్ వర్మ. అసలు ఎక్సలెంట్ డైవ్ చేసి 6 పోకుండా సింగిల్ కి రిస్ట్రిక్ట్ చేశాడు ఆ బాల్ ని. ఆ డైవ్ కూడా ఆల్మోస్ట్ ఇంకా బౌండరీ లైన్ బయటికి వెళ్ళిపోయి అటు పక్క నుంచి బాల్ బౌండరీ లైన్ లోపలికి ఇసిరేసాడు. అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీల్డింగ్ మనోడు తిలక్ వర్మ అయితే దగ్గర నుంచి. చాలా బాగా ఫీల్ చేశాడు. అదైతే ప్రాపర్ అంటే డైవ్ అన్నమాట. ప్రాపర్ డైవ్ చేసి దాన్ని అవును. క్యాచ్ అయ్యేది అక్కడే దాన్ని సిక్స్ ఆపడం అనేది చాలా ఆ, పెద్ద యా. ఫీల్డింగ్ ఎఫర్ట్ అది అక్కడ. అవును. ఆ ఫీల్డింగ్ అనేది చాలా బాగా మెచ్చుకోవచ్చు. ఈవెన్ దో తన మ్యాచ్ లో లేనప్పటికీ కూడా యా. సబ్స్టిట్యూట్ గా వచ్చి కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అవును. నెక్స్ట్ టైం మేబీ వైజాగ్ లో జరిగే మ్యాచ్ ఉంది కదా, అక్కడ నాకు యా. తెలిసి అందరూ గ్యారంటీ వెళ్ళాలి. ఈసారి కింగ్ వైజాగ్ లో ఆడే లాస్ట్ మ్యాచ్ కావచ్చు, చెప్పలేం. మేబీ. ఎందుకంటే యా. మిగతా ఓడిఐస్ అన్ని కూడా ఆడేది ఓన్లీ ఓడిఐస్, అండ్ అవును. ఓడిఐస్ అన్ని కూడా 2027 సౌత్ ఆఫ్రికాలో అవుతాయి. సో ఉమ్. వైజాగ్ లో ఆడడం అది లాస్ట్ టైం కావచ్చు. ఎవరికైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళందరూ వెళ్ళొచ్చు అక్కడ మ్యాచ్ చూడడానికి. యా. మళ్ళీ మూడోసారి సెంచరీ కొట్టొచ్చు. ఆ ఫామ్ చూస్తే మళ్ళీ 2016-17 ఏదైతే అవును. ఫామ్ ఉందో మళ్ళీ అదే అవును. డేస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సెంచరీస్, టెస్ట్ లో డబుల్ సెంచరీస్. ఉమ్. సో కంప్లీట్ ప్రాపర్ బ్యాట్స్మెన్. ఏదైనా సరే గోట్ అని ఎందుకు చెప్పేది. యా. విరాట్ కోహ్లీ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ బ్యాట్స్మెన్ అయితే పర్ఫామ్ చేశారు. సో కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అయితే ఎక్కడ మిస్ అయింది. మిస్ సో అయింది. ఐ అవును. థింక్ మనం థర్డ్ ఓడే చూద్దాం ఎట్లా వెళ్ళిద్దో. చూద్దాం. ఐ థింక్ థర్డ్ విల్ విన్ ఓడిఐ దిస్. మే దే రెక్టిఫై దోస్ మిస్టేక్స్. అలా మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ గెలుస్తారు. ఈసారి థర్డ్ ఓడిఐ గెలిస్తే బాగుంటుందని అనుకుందాం, ఎందుకంటే డిసైడర్ మ్యాచ్ అయింది వైజాగ్ లో. థర్డ్ ఓడిఐ కూడా ఇట్లానే ఒక వీడియో రికార్డ్ చేసి మళ్ళీ తీసుకొస్తాం మీ ముందరికి ఆఫ్టర్ థర్డ్ ఓడిఐ మ్యాచ్ తర్వాత రిజల్ట్ ని. యా. అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్ట్రైట్ వే. శశాంక్ అండ్ షాను సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్.